హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు 10వ తరగతి అర్హతతో ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పరీక్ష లేకుండా ఉద్యోగాలు అయితే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇవి మీ జిల్లాల్లోనే పోస్టింగ్ ఉంటుందన్నమాట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా నచ్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు లాస్ట్ డేట్ వచ్చేసి మార్చి 18వ తేదీ వరకు అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ చూసుకున్నట్లయితే మార్చి 10వ తేదీ నుంచి మార్చి 18వ తేదీ వరకు అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మనం వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకు డెంటల్ టెక్నీషియన్స్ వచ్చేసి ఒక పోస్ట్ అయితే ఉందన్నమాట. ఇక్కడ కాంట్రాక్ట్ మోడ్లో మీకు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారన్నమాట. ఇక్కడ 32,000 అయితే శాలరీ ఉంటుంది. అలాగే ల్యాబ్ టెక్నీషియన్ చూసుకున్నట్లయితే 2 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఇది కూడా కాంట్రాక్టే. 32,000 అయితే పే చేస్తారు మీకు పర్ మంత్ శాలరీ. అలాగే ఎలక్ట్రీషియన్ చూసుకున్నట్లయితే 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. ఇది అవుట్సోర్సింగ్ ఉంటుంది. 18,000 శాలరీ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కౌన్సిలర్ ఒక పోస్ట్ అయితే ఉందన్నమాట. అవుట్సోర్సింగ్ 21,000 అయితే పర్ మంత్కి పే చేస్తారు మీకు. జనరల్ డ్యూటీ అటెండెంట్ 13 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అవుట్సోర్సింగ్ కింద. దీనికి 15,000 అయితే శాలరీ ఇస్తారన్నమాట. అలాగే పోస్ట్ మార్టం అసిస్టెంట్ చూస్తున్నట్లయితే 3 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇది అవుట్సోర్సింగ్ ఉంటుంది. 15,000 అయితే పర్ మంత్కి అయితే పే చేస్తారు. అలాగే థియేటర్ అసిస్టెంట్ చూస్తున్నట్లయితే మనకు 5 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అవుట్సోర్సింగ్ ఉంటుంది. అలాగే 50,000 పర్ మంత్కి అయితే మీకు పే చేస్తారన్నమాట. ఆఫీస్ సబార్డినేట్ 3 పోస్టులు అయితే ఉన్నాయి. అవుట్సోర్సింగ్ 15,000 అయితే శాలరీ ఉంటుంది మీకు. మొత్తం మనకు 30 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. మీరు అప్లికేషన్స్ ఎప్పటిలోపల పంపించాలంటే ఇక్కడ మార్చి 18వ తేదీ సాయంత్రం 5 గంటలకి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ క్వాలిఫికేషన్స్ నేమ్ ఆఫ్ ది పోస్ట్ చూసుకున్నట్లయితే మనకు డెంటల్ టెక్నీషియన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మోస్ట్ ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉండాలన్నమాట. దీనికి డెంటల్ మెకానిక్ కోర్స్లో మీరు ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్ ఏదైనా ఇన్స్టిట్యూట్లో డెంటల్ మెకానిక్ కోర్స్ అయితే చేసి ఉండాలన్నమాట. అలాగే ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్ చూసుకున్నట్లయితే మనకు డిఎంఎల్టీ లేదా బీఎస్సీ ఎంఎల్టీ చేసిన వాళ్ళు కూడా దీనికి అర్హత అయితే ఉందన్నమాట. అలాగే ఎవరైనా కానీ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండి వొకేషనల్ అప్రెంటిస్ చేసిన వాళ్ళు, గవర్నమెంట్ హాస్పిటల్లో అప్రెంటిస్ ట్రైన్ చేసిన వాళ్ళు కూడా దీనికి అర్హులైనమాట. అలాగే ఎలక్ట్రీషియన్ చూసుకున్నట్లయితే మనకు 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. అలాగే ఐటీఐ ట్రేడ్లో ఎలక్ట్రిక్ ట్రేడ్ అయి ఉంటే ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే డిప్లొమా ఐటీఐ సర్టిఫికేట్ ఉన్నా కూడా మీరు ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే కౌన్సిలర్ చూస్తున్నట్లయితే మనకు మస్ట్ హ్యావ్ బీఏ అంటే డిగ్రీ బీఏ అయితే పాస్ అయి ఉండాలన్నమాట. ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే జనరల్ డ్యూటీ అటెండెంట్ చూస్తున్నట్లయితే మనకు 10వ తరగతి అయితే పాస్ అయి ఉండాలి. అది కూడా ఎగ్జామ్ లేకుండా అయితే మీకు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే పోస్ట్ మార్టం అసిస్టెంట్ చూసుకున్నట్లయితే 10th క్లాస్ అయితే పాస్ అయి ఉంటే చాలు. ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే థియేటర్ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. అలాగే 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట మీకు. ఇక్కడ అలాగే ఆఫీస్ సబార్డినేట్ చూసినట్లయితే మీకు 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందన్నమాట. ప్రస్తుతానికైతే ఇక్కడ 42 years ఏజ్ లిమిట్, అప్పర్ ఏజ్ లిమిట్ ఉన్న వాళ్ళ వరకు ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ చూస్తున్నట్లయితే ఎక్స్ సర్వీస్ ఉన్న వాళ్ళకి 3 years, అలాగే ఏమైనా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ డిజబిలిటీ ఉన్న వాళ్ళు 10 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. మ్యాక్సిమం మనకు 52 years ఏజ్ ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. మీరు ఈ నెంబర్కి అయితే ఈ అకౌంట్కి అయితే మీరు ఫోన్పే చేయాలన్నమాట. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకు యూపీఐ ట్రాన్స్ఫరు, ఇక్కడ యూనియన్ బ్యాంక్ అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. ఓసీ వాళ్ళు 500 అయితే పే చేయాలి. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే 300 అయితే పే చేయాలన్నమాట. ఇక్కడ మెథడ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకున్నట్లయితే మనకు దీనికి ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు. ఇక్కడ మిమ్మల్ని ఎలా సెలెక్ట్ చేస్తారనేది వాళ్ళు డివైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ టోటల్ మార్క్స్ అంటే 100 మార్క్స్కి అయితే సెలెక్షన్ ఉంటుంది. 75 మార్క్స్ మీరు మీ క్వాలిఫికేషన్ బట్టి అయితే మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ అలాగే మనము ఎక్కడ అప్లై చేసుకోవాలంటే ఇక్కడ ఏమేమి పెట్టాలనేది వాళ్ళు క్లారిటీకి అయితే ఇచ్చినారు. ఇక్కడ ఎస్ఎస్సి సర్టిఫికేట్, అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు,
అలాగే పాస్ సర్టిఫికేట్, అలాగే ఇక్కడ చూసినట్లయితే మనకు ప్రూఫ్ ఆఫ్ అపియరెన్స్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఆ సర్టిఫికేట్ కూడా పెట్టాలి. అలాగే మీరు ఏదైతే ఎగ్జామ్స్ అయితే పాస్ అయ్యారో 10th అయితే 10th, డిగ్రీ అయితే డిగ్రీ, ఇంటర్ అయితే ఇంటర్, ఇవన్నీ ఇయర్స్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఆ సర్టిఫికేట్స్ కూడా పెట్టాలన్నమాట. ఇవన్నీ పెట్టయితే మీరు చేసుకోవాలి. అలాగే ఇక్కడ చూసినట్లయితే స్టడీ సర్టిఫికేటు అయితే పెట్టాలన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ వెబ్సైట్లో అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే hetabs.gunturu.ap.gov.in ఈ వెబ్సైట్లో అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఈ జాబ్ ఆంధ్రప్రదేశ్లో గుంటూరు వాళ్ళు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు, వేరే వాళ్ళు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు పర్ఫెక్ట్గా ఏ పోస్ట్కి ఎవరైతే కరెక్ట్ అని వాళ్ళని అయితే ఎంచుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా పెట్టుకోవచ్చు అనమాట. కాబట్టి గ్యాస్ అందరూ అప్లికేషన్స్ అయితే పెట్టుకురండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మన వాట్సాప్ ఛానల్లో ఉంటాయి. వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందరూ అయితే జాయిన్ అవ్వండి. ఓకే గ్యాస్, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా నిరుద్యోగులు ఉంటే వాళ్ళకైతే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి గ్యాస్. థ్యాంక్ యూ.